కుబ్దుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఎల్లమ్మను భక్తులు కోరుకుంటారు. అయితే జాతర పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోయాయి. గాజుల రామారంలో మరి రంగరంగ వైభవంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవం జరుగుతుంది. 21 వార్షికోత్సవం. దానికి మరి వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. గత జనవరిలో చిత్తారమ్మ జాతర, తర్వాత ఎల్లమ్మ జాతర జరుగుతుంది. మరి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి అనుకునే అన్ని కూడా మొక్కులన్నీ నెరవేరుతాయి. కాబట్టి మరి వేలాది మంది నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఎల్లమ్మ టెంపుల్ కు మా గ్రామస్తులు రవి, అదేవిధంగా సాదేవ్, నరసింహరావు, మరి సురేష్, రాకేష్, వీళ్ళందరూ గ్రామస్తులు అందరూ కూడా మరి ఎంతో కృషి చేసి ఈ యొక్క ఎల్లమ్మ వార్షికోత్సవానికి గత నెల రోజుల నుంచి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కావద్దని చెప్పి వాళ్ళందరూ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నన్ను సలహాదారుగా పెట్టుకోవడం కూడా జరిగింది. గాజుల రామారంలో మరి రంగరంగ వైభవంగా గాజుల రామారం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు, భక్తులు ఎల్లమ్మ తల్లి జాతరను చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ కూడా, నన్ను, భూపతి రెడ్డి గారిని, మిగతా మిత్రులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ సంవత్సరం కూడా ఆహ్వానించి అమ్మవారి ఆశీర్వాదం మాకు చేసినటువంటి ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు. తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ జాతర ఏ ఏటికా ఏటు అభివృద్ధిలోకి వస్తూ ఉంది. ఎక్కువ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున జరుపుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ అమ్మవారి ఆశీర్వాదంతో గాజుల రామారం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకున్నటువంటి వారందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, అదేవిధంగా మన రాష్ట్రం కూడా అందరి అర్థమవుతా ఉంది. మరి ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ కూడా మరి ఈరోజు అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు. ప్రదర్శించడం జరిగింది. గాజురామారం విలేజ్ లో కొంతమంది గ్రామ పెద్దలు, గ్రామ యువకులు అందరూ కలిసి రేణుకా ఎల్లమ్మ విధి నాటకం కార్యక్రమం చేయడం జరిగింది. ఇక తర్వాత అమ్మవారి ఆలయం నిర్మించాలనే సదుద్దేశంతో మరి గ్రామ పెద్దలు అందరూ కలిసి ఒక తాటిపైకి వచ్చి ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన డి ఇంద్రసేన రెడ్డి గారు స్థలం ఇవ్వడం జరిగింది. మరి గ్రామ పెద్దలు పునా శ్రీశైలం గౌడ్ గారు, పునా శ్రీనివాస్ గౌడ్ గారు, దుందుముల్ల సంజయ్ రెడ్డి గారు, పగిడి శంకర్ రెడ్డి గారు, మరి అలాగే ఆలయ కమిటీ ముత్యపాక సాదేవ్ గారు, మరి పెరుమల రవి గారు, ముత్యపాక నరసింహరావు గారు, బైగన్ నరసింహరావు గారు, తుపాకుల నరసింహరావు గారు, దసరం లక్ష్మణ్ గారు, సురేష్ గారు, ముత్యపాక సురేష్ గారు, పెరుమల రాకేష్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతోని ఆలయం చిన్నగా ఉండే, చాలా చిన్నగా ఉండే.
ఏడుగా అభివృద్ధి చేస్తూ ఇది 26వ వార్షికోత్సవము. 26 సంవత్సరాలు జరుగుతుంది జాతర జరగబట్టి బల్కంపేట ఎల్లమ్మ కూడా ఎలాగైతే జరుగుతుందో ఆ తర్వాత అత్యంత అద్భుతంగా జరిగే జాతర ఏదైనా ఉందంటే గాజుల రామారం శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవి జాతర జరుగుతూ ఉంది. ఈరోజు కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క గాజుల రామారంలో ఎల్లమ్మ తల్లి జాతరకు మరి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొల్ల హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ముత్యం రెడ్డి గారు, జక్కుల మల్లేష్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు మరి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. మరి బ్రహ్మాండంగా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు. మరి భవిష్యత్తులో ఇక ముందు కూడా ఈ కొత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల యొక్క మీద ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజలందరూ కూడా అమ్మవారి దయ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు